Leaders of the All India United Farmers Association staged or protested the Tahsildar's office in Ashwarapet, Bhadradri Kottagudem district, demanding immediate distribution of urea to farmers. They submitted a memorandum to revenue officials outlining the crisis, warning that crops are at the verge of withering and the yields will suffer if fertilizer is not applied promptly. Gokinapalli Prabhakar accused both the central and state governments of blaming each other while failing to ensure urea availability, calling it a betrayal of farmers. He also condemned forest officials for allegedly attacking tribal farmers and destroying crops on disputed lands. Prabhakar urged the government to issue land titles under the ROFR Act to tribal and poor farmers cultivating Podu lands, stressing the need for legal protection and agricultural support. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా అశ్రాపేట మండల కేంద్రం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎన్నికల డీటీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య యూరియా కొరత. ఎందుకంటే ఇప్పుడు పంటలన్నీ కూడా పొట్ట దశలోకి వచ్చినట్టు పరిస్థితి. ఈ టైంలో యూరియా అందజేయకుంటే పంటలు దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని రైతులకి అన్యాయం చేస్తున్న పరిస్థితి. యూరియా కోసం కిలోమీటర్ల దూరం లైన్లో ఉండి కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకని తక్షణమే అవసరమైన యూరియా మొత్తం కూడా రైతులకి సరిపడా అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా అశ్రాపేట మండల కేంద్రం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎన్నికల డీటీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య యూరియా కొరత. ఎందుకంటే ఇప్పుడు పంటలన్నీ కూడా పొట్ట దశలోకి వచ్చినట్టు పరిస్థితి. ఈ టైంలో యూరియా అందజేయకుంటే పంటలు దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని రైతులకి అన్యాయం చేస్తున్న పరిస్థితి. యూరియా కోసం కిలోమీటర్ల దూరం క్యూ లైన్లో ఉండి కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని తక్షణమే అవసరమైన యూరియా మొత్తం కూడా రైతులకి సరిపడా అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా అశ్రాపేట మండల కేంద్రం ఎంఆర్ఓ ధర్నా చేసి ఎన్నికల డీటీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య యూరియా కొరత. ఎందుకంటే ఇప్పుడు పంటలు